బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. అదానిపై చర్యలకు ఖచ్చితమైన సమాచారం కావాలని, సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటామంటున్న చంద్రబాబు మాటలు ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని అన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకు వెళ్లారని, అదానితో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని ప్రశ్నించారు. అదాని పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల రూపాయల భారం పడిందని ఎందుకు చెప్పారని, తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానికి దోచిపెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అదాని మీకు శత్రువు, అధికార పక్షంగా అదే అదాని మిత్రుడు ఎలా అయ్యాడంటూ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. అదానిపై చర్యలకు ఖచ్చితమైన సమాచారం కావాలని, సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటామంటున్న చంద్రబాబు మాటలు ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని అన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకు వెళ్లారని, అదానితో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని ప్రశ్నించారు. అదాని పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడిందని ఎందుకు చెప్పారని, తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానికి దోచిపెడుతున్నారని ఎందుకు ఆరోపణలు చేశారని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అదాని మీకు శత్రువు, అధికార పక్షంగా అదే అదాని మిత్రుడు ఎలా అయ్యాడంటూ ప్రశ్నించారు.